హాయ్ అండి, నమస్తే. దసరా స్టార్ట్ అయింది కదా, బతుకమ్మ ఆటలు చూసారా ఎంత చక్కగా ఆడుతున్నారో పిల్లల హాలిడేస్. ఒక్కొక్కళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను మా ఇంటి దగ్గర. మా సిస్టర్ ఫోన్ చేసి రమ్మంటే చూద్దామని పిల్లలు తీసుకొని అసలు ఎంత బాగా ఆడుతున్నారో. నాకైతే ఆ సౌండ్కి వాళ్ళు వేసేదానికి నాకు కూడా బాడీ అనేది షేక్ వచ్చింది. కానీ నాకు అలవాటు లేదు కదా, నేను అలా నుంచో చూస్తున్నాను. కానీ ఒక్కసారన్నా బతుకమ్మ ఆడాలండి. అక్కడ పాప చూసారా ఎంత చక్కగా ఆడుకుంటుందో. అసలు ఈ 10 రోజులు కూడా ఎంత హడావుడిగా ఉంటుందో. పూజ చేయడానికి వాళ్ళు ఫస్ట్ బతుకమ్మ ఆడుతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు ఆడుతున్నారు, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పాపను ఆడమన్నాను, తనకు రాదు అంది. మా వాడు ఆడతా అంటున్నాడు కానీ ఆడడానికి ఆ కర్రలు లేవని చెప్పేసి మొహం మార్చుకొని అక్కడ కూర్చున్నాడు. నేను మా చెల్లి అక్కడ నుంచొని చూస్తున్నాము. వీడియో తీస్తున్నారు చూసారా, మా పాప అక్కడ నుంచొని చూస్తుంది. అమ్మవారు ఎంత అందంగా రెడీ అయ్యారండి. నా జిస్టే తగిలేటట్టుంది. నిజంగా ఈ 10 రోజులు బతుకమ్మ ఆడేటప్పుడు అమ్మవారు ఎంత అందంగా ఉంటారో. అసలు వాళ్ళు చూసారా, వాళ్ళు ఎంత బాగా స్టెప్పులు వేస్తున్నారో. బతుకమ్మ నేను అంత ఇంట్రెస్ట్గా ఎప్పుడు పెట్టలేదు కానీ దగ్గరుండి చూస్తున్నాను. హైదరాబాద్లో ఉండేటప్పుడు చూశాను, ఇప్పుడు మా ఊర్లో చూస్తున్నాను. డైలీ వస్తానని చెప్పాను. రోజుకు ఒక అవతారం ఉంటుంది కదా అమ్మవారు. అన్నీ అమ్మవారికి బతుకమ్మ తల్లిని పేర్చి ఒంటి నిండా పూలు, తులసి మొక్క పెట్టి దీపారాజన చేశారు. బతుకమ్మ ఆడిన తర్వాత హారతిచ్చి ప్రసాదాలు పంచుతారంట. చక్కగా వాళ్ళు ప్రసాదాలు చేసుకొని వచ్చారు. పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నారండి. రోడ్డు మీద అందరూ చూస్తున్నారు ఆగి. చక్కగా వినాయక చవితి వెళ్ళిందో లేదో మనకి చక్కగా ఇప్పుడు దసరా, బతుకమ్మ, దుర్గమ్మ వారి వచ్చారు. అదేవిధంగా మా మార్కెట్లో కూడా అమ్మవారిని పెట్టారు. అక్కడికి కూడా వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను. ఇది మా ఇంటి దగ్గర. పిల్లలు ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఆ స్టెప్పులు చూడండి, ఎంత చిన్న బాబు వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. ఆ బతుకమ్మ వాడికి అసలు తెలుసా మీనింగ్ అన్నట్టుగా ఉంది. ఆడపిల్లలు నా బిడ్డలు చూసారా ఎలా వేస్తున్నారు. అందరూ నా బిడ్డలే. అంటే మా పాపకు రాదు, లేకపోతే వేసేది. మా వాడికేమో చూస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే వెనక నుంచి బాడీ అనేది లోపలే వేసుకుంటున్నాను నేను. అసలు ఆ పాటలకి ఆ బతుకమ్మ తల్లి మనల్ని నిజంగా లాగేస్తుందండి. సౌండ్ అనేది మనకి వినిపించకూడదు కాబట్టి నేను ఆఫ్లో పెట్టాను. కానీ ఆ పాట అసలు వింటుంటేనే ఎంత బాగుందో. చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఆ లైటింగ్ పెట్టడం కానీ అమ్మవారిని ఆ లైటింగ్లో ఎంత అందంగా ఉంచారో చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి కుర్చీలు తెచ్చుకొని ఇళ్ళ మధ్యన బతుకమ్మ ఆడుతున్నారు. చక్కగా రోజు నవరాత్రులాగా ఆడి 9వ రోజో 10వ రోజో బతుకమ్మని నెత్తి మీద పెట్టుకొని ఊరంతా తిరిగి అమ్మని నీళ్ళల్లో అలా బతుకమ్మని వదిలేసి వస్తారంట. ఈసారి నువ్వు కూడా రావాలక్క అంది. ఫస్ట్ టైం నాకు అనిపిస్తుంది బతుకమ్మకి వెళ్ళి అక్కడ బతుకమ్మని సాగనంపాలని. అమ్మవారు రేపొద్దున ఎలా ఉంటారో తెలియదు. ఈ రోజైతే నా జిస్టే తగిలేలా ఉందండి. అమ్మవారు అంత అందంగా ఉన్నారు. చూసారా ఎంత చక్కగా ఆడుతున్నారో. ఇదంతా ఎందుకు తీసానంటే వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అని. రోజు కొత్త కొత్త బట్టలు వేసుకొని అమ్మవారిని చక్కగా అలాగే అలంకరిస్తారంట. అదేవిధంగా అందరూ అలాగే స్నానాలు చేసి పూజ చేసుకొని ఆ బతుకమ్మ చూసారా ఎంత చక్కగా ఆడుతుందో. నిజంగా అమ్మవారు వాళ్ళకి ఊపు తెప్పిస్తుంది అనుకుంటా. అసలు నేను వస్తున్నాను అన్నట్టుగా అమ్మవారే వచ్చేస్తారో ఏంటో వాళ్ళు వేసే డ్యాన్సులకి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలు మాత్రము. వాళ్ళని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ఎంత చక్కగా చేస్తున్నారో, అవునా కదా. చూసారా ఎంత చక్కగా చేస్తున్నారో. అమ్మవారు నిజంగా నవ్వుతున్నట్టే ఉందండి. అయిపోయింది ఆడడము, ఇంకా పూజ చేస్తున్నారు. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి చక్కగా హారతి ఇచ్చి అమ్మవారికి ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు అనేది అమ్మవారికి అర్పిస్తారు. అమ్మని చూసారా ఎంత దగ్గరగా తులసి మొక్క పెట్టుకొని కలకలలాడుతుంది. అమ్మ ఈ దర్శనం మాకు మళ్ళీ మళ్ళీ వస్తుందా తల్లి. పూలు పెట్టుకొని 2 కళ్ళు సరిపోవట్లేదండి అసలు. చక్కగా బతుకమ్మను పేర్చి బంతి పూలతో ఎంత చక్కగా చేశారో. అందరూ పెద్ద ముత్తైదులు ఉంటారు కదా, చక్కగా చాలా చక్కగా ఎంత ఆనందంగా అమ్మకి ఎంత చక్కగా పూజ చేసుకుంటున్నారో. పిల్లలు కూడా అంతేనండి. వాళ్ళకి ఏం తెలుసు అసలు బతుకమ్మ గురించి అని నాకు అనిపిస్తుంది. నిజంగా నాకే తెలియదు అనుకుంటా.
వాళ్ళు చూసారా అమ్మవారు దీపాలతో ఎలా వెలిగిపోతున్నారో. నిజంగా అండి అమ్మ కరుణించాలి మనకి. అందరూ దసరా పండుగ బాగా చేసుకోవాలనుకుంటున్నాను. అందరూ ఒక్కొక్కళ్ళు చక్కగా వాళ్ళు తెచ్చుకున్న కొబ్బరికాయలు అమ్మవారికి చక్కగా కొడుతున్నారు. ఒకళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారు, ప్రసాదాలు రెడీ చేస్తున్నారు, పిల్లలు పూలు పెడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చి, అంతేకాదండి చక్కగా అక్కడ కుండీ పెట్టారు అమ్మవారికి. చక్కగా వాళ్ళు కానుకలు వేస్తున్నారు. ఇవన్నీ కూడా వాటికే ఉపయోగిస్తారు. అంతే కదా, మనం గుడికి వెళ్తే ప్రసాదం అమ్మవారికి చూసారా ప్రసాదం అర్పిస్తున్నారు. మనం కూడా దండం పెట్టుకుని చక్కగా ప్రసాదాలు అందిద్దాము. అమ్మ తల్లి మమ్మల్ని కాపాడమ్మా, నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలని దీవించు తల్లి. ఈ సంవత్సరం కన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలి, మేమంతా బాగుండాలని దీవించమ్మా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి సపోర్టుగా నువ్వు ఉండాలమ్మా. వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి. అమ్మ తల్లి నీ దగ్గరికి అందరూ ఉండాలి. అబ్బా చక్కగా చూసారా ఎంత చక్కగా ఆరతిస్తున్నారో. నాకైతే అసలు నా రెడ్డి కళ్ళు సరిపోలేదండి. అప్పుడు మా సిస్టర్ను వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పిన్నులు అందరూ ఇస్తున్నారు. నన్ను రమ్మన్నారు, వెళ్తున్నాను, వెళ్ళాలి అనుకున్నాను. ఇక హారతి తీసుకోవడానికి వెళ్ళాను. కొత్త కదా, మా పాపని రమ్మంటున్నాను, మా పిల్లలని. అమ్మకి దండం పెట్టుకో అంటున్నాను. హెల్త్ ప్రాబ్లం లేదు, బాగా చదువుకోవాలి, మంచిగా దండం పెట్టుకో, డాడీ షాప్ పని రావాలి. నేను ఎప్పుడు అంతేనండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటాను. కాకపోతే మా వారి షాపు కూడా బాగా నడవాలి, తిండికి గుడ్డకు లోటు లేదు, నేనే 10 మందికి పెట్టాలి అని ఆశిస్తూ ఉంటానండి. అంతే కదండి, మనకు సరిపడా ఉండి ఇంకా ఉంటే 10 మందికి పెట్టచ్చు. బొడ్డోడు చూసారా ప్రసాదాలు నేను పెడతా అంటున్నాడు. ఇంకా మా వాడు రాలేదు అందులో. చూసారా చిన్నపిల్లలకి ప్రసాదాలు, తీపి ప్రసాదాలు ఇస్తున్నారు. లడ్డూ చేశారు, పొంగలి చేశారండి. అవి తింటుంటే ఎంత బాగుందో. మా వారు పిల్లలు అక్కడ ఉన్నారు, అందరూ ప్రసాదాలు. నేనైతేనండి ఏమన్నా అనుకొని ప్రసాదాలకి ఎగబడి నేను తింటానండి. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఉంది. నేను ఎంత దూరమైనా వెళ్తాను ప్రసాదాలు తినడానికి. ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. అమ్మవారు వెళ్ళినప్పుడల్లా ఈ 9 రోజులు నవరాత్రులు మనము చక్కగా ఆలకిద్దాము. రోజుకు అవతారం ఉంటారు కదా అమ్మవారు. బతుకమ్మ చక్కగా మనం చేసుకోవాలనుకుంటున్నాము మంచిగా. పిల్లలైతే ప్రసాదాలు చాలా తీసుకుంటున్నారండి. అంతా చుట్టుపక్కల వాళ్ళంతా ఇక పూజ అయిపోయింది కదా, అందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు. అందరూ బాగుండాలండి, అందులో మేము ఉండాలి. నమస్తే.